బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. చనిపోయిన ఓ మహిళ అకౌంట్లోకి ఏకంగా 1,00,000 కోట్ల రూపాయలు డిపాజిట్ అయ్యాయి. ఈ సంఘటన అందరినీ షాక్ కు గురి చేసింది. 1,13,000 కోట్లకు పైన మనీ నగదు జమ అవటం సంచలనం రేపుతూ ఉంది. గాయత్రి దేవి కుమారుడు దీపక్ అనే వ్యక్తికి బ్యాంక్ ద్వారా వచ్చినటువంటి మెసేజ్ లో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. ఆ మెసేజ్ రావడంలో చెక్ చేసుకోవడం వల్ల బ్యాంక్ అకౌంట్ లో నగదు ఖాతాలో ఎంత ఉందో చెక్ చేసుకుంటే ఏటీఎం ద్వారా ఆ విధంగా 1,13,000 కోట్ల పైన నగదు అక్కడ జమ అవడంతో అందరూ కూడా ఆశ్చర్యపోయారు. వెంటనే బ్యాంక్ సిబ్బందికి సదరు వ్యక్తి దీపక్ అనే వ్యక్తి సమాచారంతో ప్రస్తుతానికైతే ఆ అకౌంట్ ని ఫ్రీజ్ చేయడం జరిగింది. ఆ అమౌంట్ ఎక్కడి నుంచి వచ్చింది అనే దానిపైన ఇప్పుడు అందరూ కూడా బ్యాంక్ అధికారులతో పాటుగా ఇన్కమ్ ట్యాక్స్ కూడా, ఎందుకంటే ఇంత పెద్ద మొత్తంలో జనరల్ గా ఒక రోజుకి ఒక లిమిట్ ఇంత దాటి ఏ అకౌంట్ లో కూడా పడకూడదు. ఒక అకౌంట్ లో ఇంత లిమిట్ ఉంటుంది, ఆ లిమిట్ దాటి పడకూడదు. కానీ అటువంటిది లిమిట్ కాదు కదా, అసలు ఊహించినంత నగదు ఒకే అకౌంట్ లో పట్టడం అనేది కూడా మొత్తం ఈడీ ఈవెన్ ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కూడా నిబిరిపోయేలా చేస్తూ ఉంది. దీనిపైన ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కూడా అంటే విషయం బ్యాంక్ అధికారులు తెలియడం, బ్యాంక్ అధికారులు కూడా దాని అకౌంట్ ను ఫ్రీజ్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఇన్ఫర్మేషన్ చేయడంతో ఇప్పుడు సంయుక్తంగా ఇద్దరు కలిసి దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్న పరిస్థితి. ఏదైనా నిజంగానే టెక్నికల్ ఎర్రర్ వల్ల పడిందా, లేదంటే మనీ లాండరింగ్ కోణం కూడా ఏమైనా ఉందా అంటే నగదు చెల్లింపులో భాగంగా అక్రమ మార్గంలో వైట్ ను బ్లాక్ చేసి బ్లాక్ ను వైట్ చేసే క్రమంలో ఏదన్నా అమౌంట్ ఒక అన్నోన్ అకౌంట్ కి పంపించారా, తరలించారా అనే పాయింట్ కూడా ఇక్కడ రైజ్ అవుతుంది. దీని మీద బ్యాంక్ అధికారులతో ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఆ డబ్బును ఎక్కడి నుంచి వచ్చాయన్న దానిపై ఎంక్వైరీ మొదలు పెట్టారు. బ్యాంకు వైపు నుంచి టెక్నికల్ సమస్య లేదా మనీ లాండరింగ్ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఢిల్లీ గ్రేటర్ నోయిడాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. జనరల్ గా బ్యాంకింగ్ సెక్టర్ లో చాలా అరుదైన ఘటనలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఒక అకౌంట్ లో ఆల్మోస్ట్ 1,13,000 కోట్లకు పైన మనీ నగదు జమ అవటం సంచలనం రేపుతూ ఉంది. గాయత్రి దేవి కుమారుడు దీపక్ అనే వ్యక్తికి బ్యాంక్ ద్వారా వచ్చినటువంటి మెసేజ్ లో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. ఆ మెసేజ్ రావడంలో చెక్ చేసుకోవడం వల్ల బ్యాంక్ అకౌంట్ లో నగదు ఖాతాలో ఎంత ఉందో చెక్ చేసుకుంటే ఏటీఎం ద్వారా ఆ విధంగా 1,13,000 కోట్ల పైన నగదు అక్కడ జమ అవడంతో అందరూ కూడా ఆశ్చర్యపోయారు. వెంటనే బ్యాంక్ సిబ్బందికి సదరు వ్యక్తి దీపక్ అనే వ్యక్తి సమాచారంతో ప్రస్తుతానికైతే ఆ అకౌంట్ ని ఫ్రీజ్ చేయడం జరిగింది. ఆ అమౌంట్ ఎక్కడి నుంచి వచ్చింది అనే దానిపైన ఇప్పుడు అందరూ కూడా బ్యాంక్ అధికారులతో పాటుగా ఇన్కమ్ ట్యాక్స్ కూడా, ఎందుకంటే ఇంత పెద్ద మొత్తంలో జనరల్ గా ఒక రోజుకి ఒక లిమిట్ ఇంత దాటి ఏ అకౌంట్ లో కూడా పడకూడదు. ఒక అకౌంట్ లో ఇంత లిమిట్ ఉంటుంది, ఆ లిమిట్ దాటి పడకూడదు. కానీ అటువంటిది లిమిట్ కాదు కదా, అసలు ఊహించినంత నగదు ఒకే అకౌంట్ లో పట్టడం అనేది కూడా మొత్తం ఈడీ ఈవెన్ ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కూడా నిబిరిపోయేలా చేస్తూ ఉంది. దీనిపైన ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కూడా అంటే విషయం బ్యాంక్ అధికారులు తెలియడం, బ్యాంక్ అధికారులు కూడా దాని అకౌంట్ ను ఫ్రీజ్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఇన్ఫర్మేషన్ చేయడంతో ఇప్పుడు సంయుక్తంగా ఇద్దరు కలిసి దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్న పరిస్థితి. ఏదైనా నిజంగానే టెక్నికల్ ఎర్రర్ వల్ల పడిందా, లేదంటే మనీ లాండరింగ్ కోణం కూడా ఏమైనా ఉందా అంటే నగదు చెల్లింపులో భాగంగా అక్రమ మార్గంలో వైట్ ను బ్లాక్ చేసి బ్లాక్ ను వైట్ చేసే క్రమంలో ఏదన్నా అమౌంట్ ఒక అన్నోన్ అకౌంట్ కి పంపించారా, తరలించారా అనే పాయింట్ కూడా ఇక్కడ రైజ్ అవుతుంది. దీని మీద బ్యాంక్ అధికారులతో పాటు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కూడా పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంత పెద్ద మొత్తంలో ఒక అకౌంట్ కి ఎలా వచ్చింది, ఎవరి నుంచి వచ్చింది, ఎవరు పంపించారు, బ్యాంక్ లో జరిగిన టెక్నికల్ ఎర్రర్ వల్ల ఇది జరిగిందా, లేదంటే ఇంకేదన్నా జరిగిందా అనే పైన దృష్టి పెడుతూ ఉన్నారు. మొత్తం క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ సంఘటన మాత్రం చాలా అందరినీ కూడా ఆశ్చర్యపరిచేలాగా అనిపిస్తుంది, ముఖ్యంగా బ్యాంక్ సిబ్బందిని. ఎందుకంటే ఈవెన్ బ్యాంక్ లో పనిచేసినట్టు ఆ సిబ్బంది కూడా ఇటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా చూడని పరిస్థితి ఉంది. ఆ మహిళ లేదు అని, ఆ మహిళ నిజానికి ఒక మహిళ ఖాతాలో ఆమె చనిపోయింది. యాక్చువల్ చనిపోయిన మహిళ ఖాతాలో ఉండటం ఇదొక విచిత్రం. మళ్ళీ కూడా జనరల్ గా మనిషి చనిపోయిన తర్వాత అకౌంట్ ని ఫ్రీజ్ చేసుకోవడం, క్లోజ్ చేసుకోవడం జరుగుతూ ఉండేది కుటుంబ సభ్యులు. కానీ ఆ అకౌంట్ అలానే ఉంది. ఆ మహిళ చనిపోయిన అకౌంట్ లో ఆ పేరు మీద ఉన్న ఆ ఖాతాలో ఇంత పెద్ద మొత్తం 1,13,000 కోట్ల రూపాయలు జమ అవడం అంటే చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. సదరు మహిళ పేరు గాయత్రి దేవి, ఆయన కుమారుడి పేరు దీపక్ గా గుర్తించారు.
సో దీపక్ వెంటనే బాధ్యతాయుతంగా స్పందించి బ్యాంక్ కి సమాచారం అందించడం, బ్యాంక్ అధికారులు దాన్ని పరిశీలించి అకౌంట్ ఫ్రీజ్ చేయడం, ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకి సమాచారం అందించడం, ఇవన్నీ కూడా సైమల్టేనియస్ గా 1 by 1 జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా ఇది బ్యాంక్ చరిత్రలోనే ఒక ఇప్పటి వరకు జరిగిన ఇన్సిడెంట్ గా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది కీర్తి. ఓకే, రైట్, థ్యాంక్ యూ వెంకట్. ఢిల్లీలో కేటీఆర్ మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. 42% మాట జాతికి లాభం కావాలి, డెఫినెట్ గా రాజకీయ నాయకులకు లాభం అయితే నిజంగా పేదవారికి జాతికి లాభం కావాలి. 42% బీసీలో ఉండే నిజంగా పేదవారికి లాభం కావాలి. 42% కాంట్రాక్ట్ ఉపాధిలో అవకాశాలు, 42% విద్యలో అవకాశాలు, 20,000 కోట్ల 42% ఉపాధిలో అవకాశాలు పెట్టండి. అట్లాగే అప్పుడు 20,000 కోట్ల మీరు చెప్పిన ఢిల్లీకి వచ్చి గ్రామాన్ని పెట్టండి, అప్పుడు నమ్ముతారు మిమ్మల్ని. డైలాగులు కొట్టి ఇక్కడ ఇంకెవరు అడ్డం పడుతున్నారని ఊహాజనితమైన శత్రువులను చూపెట్టి తప్పిస్తుంటే కుదరదు. ముమ్మాటికి మీ దొంగతనాన్ని, మీ దొంగ నాటకాన్ని మొత్తం రాష్ట్రాలు అర్థం చేసుకున్నారు. కాబట్టి మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. క్లౌడ్ బరస్ట్ కారణంగా క్షణాల వ్యవధిలో భారీ వర్షం కురిసి వరదలు సంభవించాయి. దీంతో ఉత్తరాఖండ్లోని కొండ చర్యలు విరిగిపడి వరదలతో పాటు వచ్చి క్షణాల్లో గ్రామం మొత్తాన్ని తుడిచిపెట్టేశాయి. గంగోత్రిలోని దర్హాలి గ్రామం వద్ద ఉన్న పర్వత శ్రేణిలో క్లౌడ్ బరస్ట్ కారణంగా కురిసిన భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో భారీగా ల్యాండ్ స్లైడ్ జరిగి వరద రూపంలో గ్రామం మొత్తాన్ని కప్పేసింది. ఇదిలా ఉంటే వాతావరణ శాఖ ముందస్తు అలర్ట్ ప్రకారం స్థానిక అధికారులు గ్రామంలోని ప్రజలను అక్కడి నుంచి తరలించడంతో భారీ ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. తెలంగాణ పోలీసులపై హైకోర్టు మరోసారి మండిపడింది. పాడి కౌశిక్ రెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేసిన కేసులో హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై 6 పోలీస్ స్టేషన్లలో కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు. అందులో ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలో కూడా పేర్కొన్నారు. దీనిపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ నేపథ్యంలోనే హైకోర్టు మండిపడింది. పోలీసులు ఏ సెక్షన్లు పెట్టాలో ఫిర్యాదుదారులే చెబుతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదుల ఆధారంగా ఏకపక్షంగా రాజకీయ దురుద్దేశంతో కేసులు నమోదు చేశారని కౌశిక్ రెడ్డి తరపు లాయర్ వాదనలు వినిపించారు. ఫిర్యాదు ఆధారంగా ఏ సెక్షన్లు పెట్టాలో పోలీసులు నిర్ధారించాలని, ఫిర్యాదుదారులు కాదన్న కోర్టు నమోదైన 6 ఎఫ్ఐఆర్ల అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
అమరావతి P4 కార్యక్రమంపై సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, P4 ఫౌండేషన్ వైస్ చైర్మన్ కుటుంబరావు, సిఎస్ విజయానంద్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. అలాగే జూమ్ కాల్ ద్వారా ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా కలెక్టర్లు హాజరయ్యారు. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి చివరికి పింక్ కలర్ షర్ట్ వేసుకున్న వారికి కూడా ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నామన్నారు. పేదవాడి సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నామన్నారు. రాబోయే ఎన్నికల్లో ఇందిరమ్మ ప్రభుత్వానికి అండగా ఉండాలని ప్రజలను కోరారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో ఆయన పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గ్యాప్ తర్వాత ఉధృతమైన వర్షం పడితే మా రైతన్నలు అందరూ కూడా వచ్చేటప్పుడు పొలాల్లో చూస్తున్నా అందరూ చాళ్లలో వారి వారి పనుల్లో నిమగ్నమై ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దీవెనలతో మన ప్రభుత్వం ఈనాడు పేదవాడికి చెప్పిన అన్ని సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ అభివృద్ధిని కూడా ఎక్కడా తగ్గనీయకుండా ఇంతకు ముందే 2 రోడ్లు శంకుస్థాపన చేసుకున్నాం. ఒకటి తిరుమలాయపాలెం నుండి డొంక మీదుగా పిండిపోలు 2 కిలోమీటర్లు 2,20,00,000 అంటే 220 లక్షల రూపాయలతో ఒక రోడ్డుకి శంకుస్థాపన చేసుకున్నాం. మరొక రోడ్డు తిరుమలాయపాలెం మామిళ్లకుంట నుండి ఈదుళ్ళ చెరువు వరకు కిలోమీటరు 1,10,000, 1,10,00,000 అంటే 110 లక్షల రూపాయలతో 2వ రోడ్డును కూడా శంకుస్థాపన చేసుకున్నాం. అదే రకంగా రాష్ట్రంలో 15, 16 ITI కాలేజీలు ఇస్తే అందుట్లో తిరుమలాయపాలెంకి ఒక ITI కాలేజీని మీ ఇంటి పెద్ద కొడుకుగా ఇక్కడ సుమారు 45 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేపించాం. అతి కొద్ది రోజుల్లో దాన్ని కూడా శంకుస్థాపన చేసుకోవటమే కాకుండా క్లాసులు కూడా ప్రారంభించడం జరుగుతుంది. గ్యాప్ వచ్చింది. గ్యాప్ తర్వాత ఉధృతమైన వర్షం పడితే మా రైతన్నలు అందరూ కూడా వచ్చేటప్పుడు తెలియజేయడానికి సంతోషిస్తా ఉన్నాను. దీంతో పాటు రేషన్ కార్డు వెరిఫికేషన్ అయిన అర్హులందరికీ కూడా మనం రేషన్ కార్డు అందిస్తామని చెప్పి జిల్లా కలెక్టర్ గా జిల్లా యంత్రాంగం తరఫున మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఇందిరమ్మ ఇల్లు కూడా చూసాం. ఇప్పుడే చాలా అద్భుతంగా మంచిగా అక్కడ పక్కనే ఉన్న గుడిసే అతను వాళ్ళ కళ్ళల్లో ఆ సంతోషం ఎనలేనిది. అసలు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఇట్లా ప్రతి ఒక్కరికి కూడా ఇందిరమ్మ ఇల్లు కూడా నిరంతర ప్రక్రియని తెలియజేస్తూ అందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందని, వచ్చిన వాళ్ళందరూ కూడా తొందరగా కట్టుకోవాలి. మీకు బిల్లులు కూడా ప్రతి సోమవారం గౌరవ మంత్రివర్యుల చొరవతో ప్రతి సోమవారం వారి బేస్మెంట్ అయితే బేస్మెంట్, రూఫ్ అయితే రూఫ్, ఏ విధంగా అయినా కానీ వారికి డబ్బులు టెన్షన్ గా వేస్తా ఉన్నాం. కాబట్టి తొందరగా ఎవరైతే శాంక్షన్ వచ్చిన వాళ్ళు కూడా తొందరగా మార్కౌట్ ఇచ్చి తొందరగా కన్స్ట్రక్ట్ చేసుకోవాల్సిందిగా వారందరికీ కోరుతూ మరి ఒక్కసారి నేడు వాళ్ళ ఈ సంక్షేమ పథకాల లబ్ధి పొందుతున్నటువంటి 6 కిలోల సన్న బియ్యం వస్తుందని తెలియజేయడానికి సంతోషిస్తా ఉన్నాను. దీంతో పాటు
కాంగ్రెస్ బీజేపీ కలిసి కుట్రలు చేస్తున్నాయని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. రాజకీయంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. ఎన్డీఎస్ఏ రిపోర్టులో ఏముందో ప్రజలందరికీ తెలుసునన్నారు. పోలవరం ప్రాజెక్టు 3 సార్లు కుప్పకూలిందన్నారు. కానీ అక్కడి ఎన్డీఎస్ఏ వెళ్లదు, రిపోర్టు ఇవ్వదని మండిపడ్డారు. మేడిగడ్డ ప్రాజెక్టుపై మాత్రం రాష్ట్ర ప్రభుత్వం పిలవకుండానే హడావిడిగా వచ్చి అసెంబ్లీ ఎన్నికల ముందు నివేదికను అందించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు 2 పార్టీలు కాంగ్రెస్ బీజేపీలు ఇద్దరూ కలిసి కుట్ర చేస్తూ ఉన్నారు. 2 పార్టీలు కలిసి రాజకీయంగా ఇలా కక్ష సాధింపు చర్యలకు అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. మనం చూసాం ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. ఇప్పుడు ఇదే గోదావరి నది మీద పోలవరం ప్రాజెక్ట్ ఉంది. మరి పోలవరం ప్రాజెక్టులో కుప్పగూలింది, 3 సార్లు కూలింది. 3 సార్లు కుప్పగూలిన ఆడికి ఎన్డీఎస్ఏ బోలే. ఇదే గోదావరి నది మీద అక్కడికి ఎన్డీఎస్ఏ బోదు, రిపోర్ట్ ఇయ్యదు. కానీ మేడిగడ్డ బ్యారేజ్ మీద మాత్రం పిలవకుండానే, రాష్ట్ర ప్రభుత్వం కోరకుండానే హడావిడిగా వచ్చి అసెంబ్లీ ఎన్నికల ముందు ఒక రిపోర్టు, పార్లమెంట్ ఎన్నికల ముందు ఒక రిపోర్టు, బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం జరుపుకుంటే దాని ముందు ఇంకొక రిపోర్ట్ ఇస్తారు. అది బీజేపీ నీతి. ఇప్పుడు ఇక స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినాయి, రేపో మాపో లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయంటే మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం మీద కాళేశ్వరం కమిషన్ రిపోర్టును మళ్ళీ బయటపెట్టి రాజకీయ కుట్రలకు ఈరోజు ఈ ప్రభుత్వం పాల్పడతా ఉంది. ఈరోజు 2 పార్టీలు కాంగ్రెస్ బీజేపీలు ఇద్దరూ కలిసి కుట్ర చేస్తూ ఉన్నారు. 2 పార్టీలు కలిసి రాజకీయంగా